1974 జూన్ 22 తమిళనాడు చెన్నైలో ఒక పిల్లోడు పుట్టాడు. తను పుట్టినప్పుడు బహుశా ఎవ్వరూ అనుకోని ఉండరు. ఒక్కరోజు ఈ పిల్లోడు తమిళనాడులో ఉన్న జనాలు అందరికి ఒక రే ఆఫ్ హోప్ అవుతాడు. వీళ్ళందరి కోసం తను నిలబడతారు అని. ఈ రోజు ఆ పిల్లోడు తమిళనాడులో చాలా మంది జనాలకి ఒక రే ఆఫ్ హోప్ లాగా నుంచోనున్నాడు. తను చిన్నప్పుడే చిన్న వయసులోనే సినిమాలోకి వస్తే అందరూ తనని చూసి నవ్వారు. ఏంటి నీ మొహం ఇలా ఉంది, నువ్వు హీరోనా అని. తర్వాత తను పొలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు పొలిటిక్స్లో కూడా తనని అవమానించారు. నువ్వు ఇక్కడ ఏం చేయగలవు, నువ్వు ఇక్కడ ఏమీ చేయలేవని. తను ఎంత అవమానం ఫేస్ చేసినా సరే, చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎన్ని మంది ఎన్ని మాటలు అన్నా సరే తన పని మాత్రం తను చేసుకుంటూనే వెళ్తున్నారు. తను నమ్ముకున్న జనాల కోసం తను ఎప్పుడు నిలబడున్నారు. అతన్ని నమ్ముకున్న జనాలు అతనికిచ్చిన పేరు తలపతి విజయ్ చంద్రశేఖర్. Today is a story of people's man, a man who stood for commoners, a man who stood for every single wrong act which is happening, a man who took every single pain but still stood for his state, stood for his people, stood for his work, stood for his truth. Let's talk about India's next biggest political leader, Mr. Thalapathy Vijay Chandrasekhar. జనరల్లీ మన లైఫ్లో చాలా తక్కువ మందిని ఇలాంటి వాళ్ళని మీట్ అవుతాం. వాళ్ళు ఎక్కువ మందితో మాట్లాడరు, ఎక్కువ మందితో కలవరు. కానీ వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చూసే విధానం, వాళ్ళు ఉండే విధానం చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా గౌరవంగా, చాలా నిజాయితీగా ఉంటుంది. విజయ్ అలాంటి ఒక మనిషి. తను 30 years ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తను చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం అనేది చాలా బిగ్ టాస్క్. ఎందుకంటే తను ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరు, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎక్కువ ఎక్కడ బయట చెప్పిందే లేదు. కానీ నాకు విజయ్ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, విజయ్ ఒక ఫిలిం డైరెక్టర్ వాళ్ళ కొడుకు. వాళ్ళ నాన్నగారు విజయ్ చిన్నప్పుడే మెడిసిన్లో ఉండాలని అనుకున్నారు. కానీ విజయ్కి చిన్నప్పటి నుంచే ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. అతను రజనీకాంత్ ఫ్యాన్ అవ్వడం వల్ల తనకి చిన్నప్పటి నుంచి ఒక హీరో అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేదంట. సో తను చిన్న వయసులోనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. విజయ్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో పుట్టినా సరే తనకి సక్సెస్ ఫిల్మ్స్ ఏమీ అంత ఈజీగా రాలేదు. విజయ్ చేసిన ఫస్ట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అది కూడా తన లుక్స్ గురించి మాట్లాడుతూ, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు హీరోనా అని చెప్పి తన ఫస్ట్ మూవీకి అందరూ తనని చూసి నవ్వుతూ మాట్లాడారంట. ఆ తర్వాత విజయ్ 2005 వరకు ఎన్ని సినిమాలు తీసినా సరే అవి కూడా అంత పెద్ద హిట్స్ అవ్వలేదు. కానీ 2006లో పూవేను కాగానే ఒక మూవీ తీశారు. అది విజయ్ ఫస్ట్ కమర్షియల్ హిట్. ఆ తర్వాత డైరెక్టర్స్, సినిమా వాళ్ళు ఎవరైతే తనని చూసి నవ్వారో వాళ్ళందరూ కూడా విజయ్తో సినిమా తీద్దామని రెడీ అయ్యారంట. జనాలు మీకైనా నాకైనా విజయ్ తలపతికైనా సరే సక్సెస్ వచ్చిన తర్వాతే వస్తారు. చూశారు కదా, విజయ్ తలపతి గారి కేసులో కూడా ఇదే అయ్యింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? అసలు విజయ్ తలపతికి తలపతి అని పేరు ఎలా వచ్చిందో? 1944లో రసిగన్ అని ఒక సినిమా తనది రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తనకి ఇలయ తలపతి అని పేరు ఇచ్చారు, అంటే యంగ్ లీడర్. ఆ తర్వాత 2017లో మర్సెల్ అని ఇంకో మూవీ రిలీజ్ అయింది. అప్పుడు తనకి తలపతి అని పేరు ఇచ్చారు. ఇలయ తలపతి నుంచి తలపతి వరకు తను అవ్వడానికి 20 years పట్టింది. అది విజయ్కి సినిమా మీద ఉన్న కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. లేట్ 90s నుంచి 2000 వరకు విజయ్ ఫిల్మోగ్రఫీలో కొన్ని ఫ్లాప్స్ ఉన్నా చాలా వరకు హిట్సే వచ్చాయి. పోకిరి, ఫ్రెండ్స్, ఖుషి, మర్సెల్, బీస్ట్, లియో, ఇలా చాలా వరకు విజయ్ సినిమాల్లో చాలా మంచి హిట్సే ఉన్నాయి. విజయ్ చేసిన బీస్ట్, మాస్టర్, బీగల్ ఈ సినిమాలు అయితే 350+ crores కలెక్షన్స్ దాటాయి. అదే గోట్ మూవీ అయితే 450+ crores కలెక్షన్ దాటాయి. ఇదే కాదు, తను చేసిన లియో మూవీ అయితే 600 crores కలెక్షన్స్ దాటింది. అసలు మీరు నమ్ముతారా, కోవిడ్ టైంలో ఎవ్వరూ సినిమాలకు వెళ్ళలేని టైంలో తన మాస్టర్ సినిమా రిలీజ్ చేస్తే 300 crores కలెక్షన్స్ దాటింది. అది అక్కడున్న విజయ్ అంటే అంత క్రేజ్. తను చేసిన చాలా ఫిలిమ్స్ బాలీవుడ్, టాలీవుడ్ ఇంకా వేరే లాంగ్వేజెస్లో చాలా వరకు డబ్ అయ్యాయి. విజయ్కి ఓన్లీ తమిళనాడులోనే కాదు, చాలా స్టేట్స్లో కూడా విజయ్ అంటే చాలా మంది ఇష్టపడతారు. అసలు విజయ్ సినిమా అంటే చాలు కట్అవుట్లు, పోస్టర్స్, బ్యానర్స్ ఇవన్నీ మామూలుగా ఉండవు. విజయ్కి చాలా క్రేజ్ ఉంది తమిళనాడులో. అండ్ విజయ్కి అక్కడ ఒక సెపరేట్ ఫ్యాన్ క్లబ్ కూడా ఉంది. ఆ ఫ్యాన్ క్లబ్ పేరు విజయ్ మక్కల్ ఇయకం.
అందరు ఫ్యాన్స్ లాగే వీళ్ళు కట్అవుట్స్, బ్యానర్స్ అవే కాకుండా వీళ్ళు విజయ్ కోసం చాలా మంచి పనులు కూడా చేస్తారు. బ్లడ్ డొనేషన్, ఎడ్యుకేషనల్ హెల్ప్, హాస్పిటల్ హెల్ప్, ఇలాంటి హెల్ప్స్ విజయ్ పేరు మీద చాలా వరకు విజయ్ ఫ్యాన్స్ అక్కడ చేస్తారు. అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకు జనాలు విజయ్ని ఇంత ఎక్కువ ఇష్టపడుతున్నారు అని. అండ్ ఆ ప్రాసెస్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, విజయ్ ఎంత స్టార్ హీరో అయినా సరే, తను ఎంత పెద్ద హీరో అయినా సరే, ఒక నార్మల్ ఫ్యాన్ దాని దగ్గరికి వెళ్తే ఎలాంటి ఒక ప్రౌడ్నెస్ చూపించకుండా చాలా రెస్పెక్ట్తో వాళ్ళతో మాట్లాడతారు అని. అండ్ మేబీ జనాలకి ఇదే విజయ్లో ఇష్టమేమో, ఎలాంటి ఒక ప్రౌడ్నెస్ చూపించకుండా, ఈగో అవి లేకుండా వాళ్ళ ఫ్యాన్స్ని విజయ్ తను యాక్సెప్ట్ చేస్తారు. విజయ్ 30+ years ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న 69 ఫిలిమ్స్ చేసిన, 600+ crore బడ్జెట్ కలెక్షన్ ఉన్న, 200+ days ఫిలిమ్స్ ఆడిన, ఇంత మంచి ఫిల్మోగ్రఫీ ఉన్నా సరే విజయ్ ఈరోజు తన ఫిలిమ్స్ని క్విట్ చేశారు. అండ్ తను లాస్ట్ చేసే ఫిలిం జయనాయగన్. ఇప్పుడు జయనాయగన్ కూడా కొన్ని రీజన్స్ వల్ల రిలీజ్ చేయలేదు. అయినా విజయ్కి ఫిలిం రిలీజ్ అవ్వకపోవడం ఏమీ కొత్త కాదు. తను ఇంతకుముందు చేసిన తలైవా మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు, అది కూడా తను ఉన్న స్టేట్లో మాత్రమే. సో విజయ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే తమిళనాడు నుంచి వేరే స్టేట్స్ వెళ్ళి ఆ తలైవా మూవీ చూశారు. 11 days తర్వాత తలైవా మూవీ తమిళనాడులో రిలీజ్ చేశారు. అది కూడా టైమ్ టు లీడ్ అనే ఒక ట్యాగ్ తీసేసి ఓన్లీ తలైవా మూవీ అని చెప్పి రిలీజ్ చేశారు. విజయ్ ఫిల్మోగ్రఫీ చాలా అద్భుతంగా ఉన్నా, తన ఫిల్మ్స్ చాలా బాగా రన్ అవుతున్నా సరే ఈరోజు ఆ ఫిలిం ఇండస్ట్రీని విజయ్ వదిలేశారు. ఎందుకంటే తనకి జనాలు దగ్గరగా ఉందామని అనుకున్నారు. అదే ఆలోచనతో విజయ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఇంత ముందు కూడా విజయ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారని చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు. కానీ ఎప్పుడు విజయ్ దాన్ని అఫీషియల్ అయితే చేయలేదు. కానీ Feb 2, 2024 తమిళ వెట్రి కజగం అని చెప్పి టీవీకే పార్టీని విజయ్ స్టార్ట్ చేశారు. ఈ పార్టీ ద్వారా ఇప్పుడు 2026 తమిళనాడులో అయ్యే ఎలక్షన్స్లో ఇప్పుడు విజయ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయినా తమిళనాడులో ఒక యాక్టివ్ పొలిటీషియన్ అవ్వడం కొత్తమీ కాదు. అక్కడ జనాలు స్క్రీన్ మీద ఉండే ఆ యాక్టర్ని చూసి, వాళ్ళు మాట్లాడే విధానం చూసి చాలా అభిమానాన్ని పెంచుకొని వాళ్ళని ఒక లీడర్ లాగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. తమిళనాడులో ఎంజీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధి గారు, వీళ్ళందరూ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పొలిటీషియన్సే. ఎంజీఆర్ గారు అయితే ఫస్ట్ యాక్టర్ తమిళనాడులో సీఎం అవడం, జనరలీ తన ఫిలిమ్స్ పూర్ పీపుల్కి సహాయం చేయడం ఇలాంటివి ఉండడం వల్ల తను ఒక లీడర్ లాగే జనాలు యాక్సెప్ట్ చేశారు. కరుణానిధి గారు అయితే 1969 నుంచి 2011 వరకు అక్కడ సీఎంగా ఉన్నారు. జయలలిత గారు అయితే 14 years వరకు అక్కడ సీఎంగా ఉన్నారు. అలా అని ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు పాలిటిక్స్లో సక్సెస్ అవ్వలేదు. రజనీకాంత్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా, తను ఎంతమంది జనాలు ఇష్టపడినా తన పొలిటికల్ కెరియర్ అంత పుల్ ఆఫ్ అవ్వలేదు. అలానే కమల్ హాసన్ గారు కూడా పాలిటిక్స్లోకి వద్దాం అనుకున్నారు, తను కూడా అంత పాలిటిక్స్లో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విజయ్ గారు నెక్స్ట్ ఎంజీఆర్ అవుతారా లేదా అని. విజయ్ తలపతి వచ్చే ఎలక్షన్స్లో సర్వైవ్ అవ్వడానికి తన మేజర్ స్ట్రెంగ్త్ విజయ్ ఫ్యాన్స్, యూత్, ఇంకా విజయ్ మాట్లాడే విధానం. విజయ్ ఒక్కరోజు 2025లో ఎలక్షన్స్ పెడితే 3 lakh మంది వరకు వచ్చారు విజయ్ని చూడడానికి. విజయ్ అంటే అక్కడ అంతమంది ఇష్టపడతారు. ఇంకా విజయ్ 30 years ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం వల్ల విజయ్ అంటే చాలా మందికి తెలుసు. ఇంకా విజయ్ చాలా ఫెమిలియర్గా ఉంటారు. సో అక్కడ ఆబ్వియస్లీ విజయ్కి జనాలకి కొంతవరకు ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యి ఉంది. విజయ్కి ఓన్లీ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. విజయ్ 30 years వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, ఇది మాత్రం తన పొలిటికల్ డెబ్యూ. అండ్ తన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ వాళ్ళకి చాలా వరకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఛాలెంజెస్తో పాటు రీసెంట్గా జరిగిన కరూర్ ఇన్సిడెంట్, అక్కడికి విజయ్ వస్తున్నారని చెప్పి చాలా మంది జనాలు రావడం వల్ల అక్కడ స్టాంపెడ్ అయ్యి ఒక్క రోజులో 41 మంది చనిపోయారు. At least 31 people, including 6 children, lost their lives in a stampede during TVK leader Vijay's rally. ఇంకా 100 పైన జనాలకి ఇంజర్డ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల టీవీకే పార్టీకి కొంతవరకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చింది. ఇలాంటి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా విజయ్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఫేస్ చేశారు. ఇప్పుడు తమిళనాడులో జరిగే 2026 ఎలక్షన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే జనాలు విజయ్ని ఒక హీరోలాగా యాక్సెప్ట్ చేశారు, కానీ ఒక పొలిటీషియన్ లాగా, ఒక లీడర్ లాగా యాక్సెప్ట్ చేస్తారో లేదని ఇప్పుడు ఎలక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. విజయ్ తలపతి సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్టేజ్ వరకు రావడం మామూలు విషయం కాదు. ఇది తనకు ఒక కెరియర్ చేంజ్ మాత్రమే కాదు, ఇది తనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్. హీరోయిజం అనేది స్క్రీన్ మీద ఈజీయే, కానీ పాలిటిక్స్లో సర్వైవ్ అవ్వాలంటే అది చాలా కష్టమైన ప్రాసెస్. ఇప్పుడు విజయ్ ఈ టఫ్ టైంని ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం. ఏది ఏమైనా సరే విజయ్ ఇస్ అ మ్యాన్ విత్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ పర్సనాలిటీ. ఇప్పుడు చూడాలి విజయ్ తమిళనాడుకి నెక్స్ట్ సీఎం అవుతారా లేదా అని. ఏది ఏమైనా సరే హీ ఇస్ అ తలపతి.